హెచ్ఐవి ఎయిడ్స్ అనే వ్యాధి నుంచి క్యూర్ ఉందా అనే ప్రశ్న చాలామంది అడుగుతుంటారు. ఇప్పుడు దాకా ప్రపంచంలో ముగ్గురికి మాత్రం కన్ఫర్మ్డ్గా హెచ్ఐవి క్యూర్ అయిపోయింది అని చెప్తే మీరు నమ్మగలరా? ఇప్పుడు దాకా మనం అనుకుంటున్నాం హెచ్ఐవి క్యూర్ లేదు, అది వచ్చిన తర్వాత ఎయిడ్స్కి వెళ్ళటమే, ఆ తర్వాత మరణించటమే అని. ఎయిడ్స్కి సరైన మందులు అయితే వచ్చినాయి. అంటే ఆ డిసీజ్ని కంట్రోల్లో పెట్టి వాళ్ళ జీవన విధానాన్ని కొంతమేరకు కంట్రోల్లో ఉంచి ఆ తర్వాత వాళ్ళకి డిసీజ్ ప్రోగ్రెస్ కాకుండా ఉండి ఎక్కువ కాలం బాగానే ఉండేటట్టు చూసుకునే మెడిసిన్స్ అయితే వచ్చినాయి. కానీ క్యూర్ అయ్యే ఆప్షన్ ఇప్పుడు దాకా ఉందా లేదా అని అంటే, ఇప్పుడు దాకా ప్రపంచవ్యాప్తంగా ముగ్గురులో మాత్రం హెచ్ఐవి క్యూర్ అయిందని సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. వాళ్ళలో మొదటి పేషెంట్ని బెర్లిన్ పేషెంట్ అని పిలుస్తారు. ఆయన్ని తర్వాత టిమోథీ రే బ్రౌన్ అనే పేషెంట్ కింద గుర్తించబడ్డారు. అయితే ఆయన ఆల్మోస్ట్ 12 ఏళ్ళు డిసీజ్ ఫ్రీగా ఉండి హెచ్ఐవి పూర్తిగా క్యూర్ అయిపోయిన తర్వాత 2020లో క్యాన్సర్తో చనిపోవడం జరిగింది. రెండో పేషెంటు యాడమ్ కాస్టిల్లో అనే పేషెంటు లండన్ పేషెంట్ అని పిలుస్తారు. ఆయనకి కంప్లీట్గా క్యూర్ అయిపోయి హెచ్ఐవి ఇప్పుడు కూడా ఆరోగ్యంగానే ఉన్నారు. ఇక మూడో పేషెంటు అమెరికాకి చెందిన ఒక మిక్స్డ్ రేస్ పేషెంట్ కూడా ఈ మధ్యనే హెచ్ఐవి కంప్లీట్గా క్యూర్ అయిపోయింది అనేది డాక్టర్లు చెప్తున్నారు. అయితే ఎలా క్యూర్ అయింది వీళ్ళకి? మరి ఈ ముగ్గురికి క్యూర్ అయింది, మిగతా లక్షలాది హెచ్ఐవి పేషెంట్లో క్యూర్ మనం తీసుకురాలేమా అంటే, ఇది క్యూర్ అవడానికి వాళ్ళు ఏం చేశారంటే అంబిలికల్ కార్డ్ స్టెమ్ సెల్స్ అనేవి వాళ్ళకి ఎక్కించడం జరిగింది. దీన్ని స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అంటారు. అంటే యూజువల్గా క్యాన్సర్స్ వచ్చిన వాళ్ళకి ఇది చేస్తుంటారు. ఎక్యూట్ మైలాయిడ్ లుకీమియా ఏఎంఎల్ అనే జబ్బు ఉన్న వాళ్ళకి వాళ్ళల్లో ఉన్న బోన్ మ్యారో మొత్తాన్ని ఇరాడియేట్ చేసేసి అప్పుడు వాళ్ళ లోపలికి ఈ అంబిలికల్ కార్డ్ స్టెమ్ సెల్స్ నుంచి తీసిన దీన్ని ప్రవేశపెడతారు. ఈ అంబిలికల్ కార్డ్ స్టెమ్ సెల్స్ వాళ్ళల్లో పునరుత్పత్తి చెంది కంప్లీట్గా బోన్ మ్యారోని రీప్లేస్ చేస్తాయి. ఇలా చేసినప్పుడు ప్రపంచంలో కొంతమంది మాత్రం హెచ్ఐవికి రెసిస్టెంట్ పీపుల్ ఉన్నారు. వాళ్ళలో హెచ్ఐవి రాదు. అలా ఉన్నవాళ్ళు ఒక 20 నుంచి 30 వేల మంది మాత్రమే ఉన్నారు. ప్రధానంగా వీళ్ళు స్కాండినేవియన్ కంట్రీస్లో ఉంటారు. వాళ్ళలో ఒక మ్యుటేషన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ మ్యుటేషన్ని CCR5 డెల్టా 32 అని పిలుస్తారు. ఈ CCR5 డెల్టా 32 మ్యుటేషన్ ఉన్న వాళ్ళకి హెచ్ఐవి రాదు. కాబట్టి వీళ్ళకి నుంచి ఎవరైతే స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ తీసుకున్నారో వాళ్ళలో కూడా హెచ్ఐవి, ఆల్రెడీ ఉన్న హెచ్ఐవి కూడా కంప్లీట్గా క్యూర్ అయిపోతుంది. అయితే ఈ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అనేది క్యాన్సర్ వచ్చిన తర్వాత మాత్రమే చేస్తారు. ఎందుకని ఎంత కష్టం అని అంటే, అది బాగా సివియర్ సైడ్ ఎఫెక్ట్స్తో కూడుకున్నది. రిజెక్షన్ కానివ్వండి, గ్రాఫ్ట్ వర్సెస్ హోస్ట్ రియాక్షన్ అని కానివ్వండి, అనేక రకాలైన ఇమ్యూనో కాంప్రమైజ్డ్ సమస్యలు కానివ్వండి ఈ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత వచ్చే అవకాశం ఉంటుంది. వీటన్నిటినీ తట్టుకొని నిలబడిన వాళ్ళు హెచ్ఐవికి క్యూర్ కూడా పొందడం జరిగింది. అయితే ఇలా రేర్గా హెచ్ఐవి ఉండి ఎక్యూట్ మైలాయిడ్ లుకీమియా ఉండి ఈ రెండు ఉన్న వాళ్ళకి స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి ఆ స్టెమ్ సెల్స్ కూడా కార్డ్ బ్లడ్ స్టెమ్ సెల్స్ ట్రాన్స్ప్లాంట్ చేసి అది కూడా ఆ ట్రాన్స్ప్లాంట్ డోనార్కి గనక CCR5 డెల్టా మ్యుటేషన్ గనక ఉంటే అప్పుడు మాత్రమే వీళ్ళకి హెచ్ఐవి నుంచి క్యూర్ లభిస్తుంది. అయితే ఇది మనకు తెలుసుకోవడం ఎందుకు ముఖ్యం అనంటే, ఇది ప్రపంచవ్యాప్తంగా హెచ్ఐవి రోగులకి అందరికీ ఒక రకమైన శుభవార్త లాంటిది. ఇది చాలా రేర్గా జరిగిన క్యూర్ అయినప్పటికీ కూడా ఇలాంటి క్యూర్లు గనక మనం కనిపెట్టగలిగితే పోను కూడా మనం నిజంగా హెచ్ఐవి క్యూర్ క్యాన్సర్ లేని వాళ్ళలో కూడా కనిపెట్టగలిగే అవకాశం ఉంటుంది. మీకు గనక ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.